ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త ఓకే గుడ్. మార్క్ సువార్త మార్క్ సువార్త 11 11. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళాడు. చూడండి, నిన్నటి దినాన జస్ట్ వచ్చి ఆయన దేవాలయాన్ని చూచి బేతనియాకు వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మొదటిసారి ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు మాత్రమే గాడిదని ఎక్కారు. ఇంకా ఆ తర్వాత ఈ వారం రోజులు బేతనియాకు వెళుతున్నారు, వస్తున్నారు, ఇంకా గాడిదని ఉపయోగించలేరు. ఓన్లీ వన్ టైం ఏ రైడ్ ఆన్ ద డాంకీ, ఓన్లీ వన్ టైం. అది ఆయన తన్ను తాను రాజుగా ప్రత్యక్షపరుచుకున్నాడు కనుక ఒకేసారి ఆయన గాడిద మీద. ఓకే, అర్థమైంది కదా. సో నిన్నటి దినాన ఇంకొక విషయం జరిగింది. అదేంటంటే నిన్నటి దినాన విషయమే, ఆయన రాజుగా వస్తూ ఉండగా యెరూషలేమును చూచి ఏడ్చిన దినం నిన్నటి దినం. హీ వీప్స్ ఓవర్ జెరూసలేం, అది నిన్నటి దినం. కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఈరోజు అని అంటారు, కానీ ఎక్కువ మంది నిన్నటి దినాన్నే ఆయన యెరూషలేము ఆ ట్రయంఫల్ ఎంట్రీలో ఆయన ఒలీవల కొండ దిగుచూ ఉండగా ప్రజలందరూ చాలా పెద్ద స్వరంతో కేక వేస్తారు, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక, హోసన్న జయము, హోసన్న జయం అంటూ చాలా పెద్దగా ప్రభువుని స్తుతిస్తారు. లూకా 19లో ఆయన ఒలీవల కొండ దిగుచూ ఉండగా వాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. చూడండి దయచేసి, వారందరూ వాళ్ళకి తెలియకుండా దారి పొడుగున బట్టలు పరిచారు. దారి పొడుగున ఆ బట్టల మీద ఆ గాడిద నడుచుతూ వస్తూ ఉంది. దట్ ఈస్ ద యునిక్ మార్చ్. అది ఒక అసాధారణమైన ఊరేగింపు. అందరూ మట్టలు పట్టుకున్నారు, అంజూరపు మట్టలు, ఈత మట్టలు, మరి గొంజి చెట్లు, అవి పట్టుకొని దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును గాక అని పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు. లూకా 19 చూడండి దయచేసి. లూకా 19 38 నుండి చూడండి. ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేసి మహాశబ్దంతో వారు కేకలు వేస్తున్నారు. ఇప్పుడు 36 చూడండి. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ఆ ఒలీవల కొండ
డౌన్కి ప్రజల సమూహం అంతా కేకలు వేశారు, మహాశబ్దంతో వేశారు. ఒలీవల కొండ దద్దరిల్లిపోయేటట్టు కేకలు వేశారనమాట. వాళ్ళు ఎందుకనంటే వాళ్ళందరూ ప్రభు చేత స్వస్థత పొందినవారు, ప్రభు చేత చాలా మేలులు పొందినవారు. వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా చాలా పెద్ద కేక వేస్తారు. వారు స్తోత్రం చేయసాగిరి. చూడండి, తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. అప్పుడు అక్కడ చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే అసూయతో శిష్యులతో ఇట్లా అంటున్నారు, మీరు వీళ్ళందరినీ గద్దించవచ్చు కదా, బోధకుడు ఏంటి వీళ్ళు ఇంత అల్లరి చేస్తుంటే నువ్వు గద్దించవచ్చు కదా అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, ఆయన వారిని చూసి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. అది అక్కడ విషయం. కరెక్ట్గా అక్కడ యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అది ట్రయంఫల్ ఎంట్రీలో ఇంకొక విషయం మనం స్టడీ చేయవలసిన విషయం ఏంటంటే, ధ్యానించవలసిన విషయం, ఈ సా ద సిటీ ఆఫ్ జెరూసలేం అండ్ హీ వెప్ట్ ఓవర్ ద సిటీ. ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఈజ్ క్రయింగ్, హీస్ లిటరల్లీ క్రయింగ్. ఆయన అక్షరాల ఏడుస్తూ ఉన్నాడు. ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు. ఆయన దుఃఖంతో ఇట్లా అంటాడు, యెరూషలేమా చూసి అంటాడు, సర్వోన్నతుడైన పట్టణమా, యెరూషలేమా, నీవునో ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు జ్ఞాపకం చేసుకునే ఎడల నీకెంత మేలు. అయితే అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. యు డిడ్ంట్ రికగ్నైజ్ యువర్ కింగ్. మీ రాజును నీవు గుర్తుపట్టలేదు. మీ కొరకు వస్తున్న ఆ సమాధాన రాజును గుర్తుపట్టలేదు అని ఏడుస్తాడు. శిష్యులందరూ ఆయన చుట్టూ ఉంటారు, కానీ ఆయన అన్న మాటలు వారికి అర్థం కాలేదు. ఆయన అంటాడు, యెరూషలేమా, ఒకరోజు రాబోతుంది, మీ పిల్లల్ని బయటికి లాగి రాళ్ళ బండలకేసి కొట్టే రోజు వస్తూ ఉంది. మీ చుట్టూ ప్రక్కల శత్రువులు ముట్టడి వేసి నీ పిల్లలను నేల కలిపే రోజు రాబోతుంది. అది చాలా భయంకరమైన రోజు యెరూషలేమా అని చెప్పి ప్రభు ఏడుస్తాడు. సో నిన్నటి దినము ఇంకా ఏంటంటే, హీ వెప్ట్ ఓవర్ ద సిటీ. ఆయన పట్టణాన్ని చూచి ఏడ్చాడు. ఒక చిన్న మాట ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక. ఒకవేళ ప్రభు మిమ్మల్ని కూడా చూసి ఏడుస్తున్నాడేమో, విననొల్లని స్వభావాలను బట్టి ఏడుస్తున్నాడేమో, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా దిద్దుకొని జీవితాన్ని బట్టి ఆయన ఏడుస్తూ ఉన్నాడేమో, ఎన్నిసార్లు చెప్పినా మారని బ్రతుకును బట్టి ఆయన దుఃఖపడుతున్నాడేమో. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్మోస్ట్ ద ఫైనల్ విజిట్ టు జెరూసలేం. ఇంకా ఆ తర్వాత ఆయన చాలా కఠినంగా మాట్లాడతాడు. అది చెప్పడానికి కూడా కష్టమే. యెరూషలేమా, నీ ఇల్లు నీకు విడిచిపెడుతున్నాను, ఇక నువ్వు నా ముఖాన్ని చూడలేవు. యు కెనాట్ సీ మై ఫేస్. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతించబడును కాక అని చెప్పేదాకా మీ రక్షకుని చూడరు అని వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే యెరూషలేం నాశనం అయిపోయే దినాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ సా దట్ ఒకవేళ ప్రభువు కఠిన హృదయులైన విశ్వాసులను చూసి, ఎంత చెప్పినా మార్పు పొందని హృదయాలను చూసి ఆయన ఏడుస్తున్నాడేమో. అది నిన్నటి దిన మన ఇంకొక లెసన్. తర్వాత ఇంకొక లెసన్ ఏంటంటే, ఆయన వచ్చి
యెరూషలేము మందిరం అంతా చూసి బేతనియాకి వెళ్ళిపోతాడు. హీ సా జెరూసలేం టెంపుల్ అంతా చూశాడు. 11:11 మార్క్ 11:11. ఆయన యెరూషలేమునకు వచ్చి ఆ. దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినదిగా 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. ఆయన చూసి వెళ్ళిపోతాడనమాట. నిన్న ప్రవేశిస్తాడు, యెరూషలేము చూసి ఏడుస్తాడు, మందిరంలోకి ప్రవేశిస్తాడు, ప్రవేశించి యెరూషలేము మందిరంలో ఉన్న పరిస్థితులన్నీ చూసి వెళ్ళిపోతాడు. అది నిన్నటి దినం అంతటితో ముగించబడుతుంది. ఆయన బేతనియాకు వెళ్ళి మార్తా మరియా, దట్స్ అ బ్యూటిఫుల్ విషయం. మార్తా మరియల ఇల్లు ఎంత ధన్యమైన ఇల్లు. ఈ ఫైనల్ డేస్లో, ఈ చివరి దినాల్లో మరియా మార్తలు ప్రభువుకి ఎంత పరిచర్య చేశారో, ఎంత హానర్ చేశారో, ఆయన ఎంతగా ఆ ఇంటిలో విశ్రాంతి తీసుకున్నారో. దట్స్ వండర్ఫుల్. వారు నిజంగా ఎంత ధన్యమైన బిడ్డలో. మార్తా, మరియా, లాజరు, దే బోత్, వారు ముగ్గురు బిడ్డలు నిజంగా ప్రభువుని ఎంతగా ఆదరించారో. ఈ చివరి దినాలలో ఈ మొదటి 2 లేక 3 రోజులు ప్రభువునకు, ప్రభు శిష్యులకు మార్తా, మరియలు, లాజరు ఎంతో సేవ చేశారు. ఆ కారణాన వాళ్ళు నిజంగా దే వర్ హైలీ బ్లెస్డ్. సరే, నిన్నటి దినాన మరి ప్రభుకి ఒక మంచి విందు ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ద ఫీస్ట్ ఇన్ ద హానర్ ఆఫ్ మెస్సయ్య. మెస్సయ్యకు ఘనతగా ఒక భోజనపు విందును ఏర్పాటు చేశారు. అది జాన్ 12, యోహాను 12 చూడండి, మొదటి వచనం చూడండి. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాడు. 6 దినాలు ముందుగా వచ్చారు. అక్కడ చాలు, 6 దినాల ముందుగా. చూడండి ఇక్కడ విషయం గమనించండి. పస్కా పండుగ శుక్రవారం, యాక్చువల్గా శుక్రవారం ఇట్ ఈస్ పాస్ అవర్. 6 దినాలు ముందంటే లెక్క పెట్టండి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. బహుశా ఆదివారం నాడు ప్రభు బేతనియాలు భోజనాన్ని కూర్చున్నట్లు మనం చూస్తాం. మత్తయిలో ఏమని ఉంటుందంటే 2 దినాలకు ముందుగా ఆయన భోజనం చేస్తున్నట్లుగా ఉంటుంది. 2 days బిఫోర్. మత్తయి 26:1. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరగదనేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడి అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను అక్కడ భోజనానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మళ్ళా అగైన్ ఇది బిబ్లికల్ స్కాలర్స్కి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ తోటి ఉన్నటువంటి విషయాలు. బేతనియాలోనే ఇంకొక ఇంటిలో భోజనం ప్రభు ఏర్పాటు చేశారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదేంటంటే 6వ వచనం. యేసు బేతనియాలో కుష్ఠరోగైన సీమోని ఇంట భోజనానికి కూర్చున్నాడు. అంటే బిఫోర్ 2 days. ఈ విందు ఒకసారి, మరలా 2 days ముందు కూడా మరి ప్రభు సిలువకు ముందు 2 రోజుల ముందు విందు ఏర్పాటు చేయబడిందా అనేది ఇంకొక ప్రశ్న. అయితే అక్కడ విందులోనూ ఇక్కడ విందులోనూ కనపడిన స్త్రీ ఒకే ఒక్క స్త్రీ. ఆమె ఎవరంటే మరియా. ప్రభు యొక్క తల మీద విలువైన అత్తరు పోసిన తల్లి. మరొక ఆర్గ్యుమెంట్ లూకాలో 7వ అధ్యాయంలో, లూకా 7లో అక్కడ ప్రభువు మళ్ళా బేతనియాలో కనపడతారు. అక్కడ కూడా ప్రభు యొక్క పాదాలకి ఒక స్త్రీ అత్తరు పూసింది. అయితే అక్కడ లూకా ఏమని ఇంట్రడ్యూస్ చేస్తాడంటే పాపాత్మురాలైన స్త్రీ అని చెప్తాడు.
ఇక్కడ కూడా పరిసయ్యులలో ఒకడు అని చెప్తాడు. బహుశా ఇతను కూడా సీమోను. మనం కిందకు వస్తే ప్రభు ఆయన్ని సీమోను అని పిలిచాడు. కాబట్టి ఈ సీమోను, పరిసయ్యుడైన సీమోను ఒకప్పుడు కుష్ఠరోగిగా ఉన్నాడు. ప్రభు ఈ కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. కాబట్టి కుష్ఠరోగి అయిన సీమోను అని చెప్పి మనం చూస్తాం. సో మత్తయి 26లో కూడా కుష్ఠరోగి అయిన సీమోను అని వ్రాయబడింది. ఇక్కడ మళ్ళా ఒక పెద్ద ప్రశ్న. నేనేం చేస్తున్నానంటే మీరు అన్ని ఆర్గ్యుమెంట్స్ మీరు వింటారని మొత్తం చెప్పేస్తున్నా. చూడండి, బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఇది ప్రభు పరిచర్యలో మొదటిసారి విందు జరిగింది. ఆయన సిలువకు వెళ్ళే ముందు మరొకసారి విందుకు ఏర్పాటు చేశాడా సీమోను అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో మొత్తానికి 2 సార్లు ప్రభుకి వారు విందు చేసి ఉండవచ్చు అనేది ఫైనల్ అభిప్రాయం. ఓకే, అది అట్లా ఉంచేద్దాం. సో ఇదంతటిని అట్లా పక్కన పెట్టి నేను సారాంశం చెప్తాను. అదేంటంటే ఇక్కడ ఒక స్త్రీ ఆయన శరీరాన్ని అభిషేకిస్తుంది. అది యునిక్ థింగ్. అది భయం వేసే మాట ఏంటంటే ప్రభువుని ముందుగానే ఆయన దేహాన్ని సిద్ధపరుస్తుంది. అది ఆశ్చర్యమైన విషయం. ప్రభు యొక్క దేహాన్ని ఆ శిలువ మరణానికి ఆయత్తపరుస్తూ ఉంది. దట్ ఈస్ సంథింగ్ డీప్ ట్రూత్. చూడండి దయచేసి మత్తయి 26 చూడండి. మత్తయి 26 చూడండి, 12వ వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ఇది చాలా క్వశ్చన్ మార్క్. హూ టోల్డ్ యూ? భూస్థాపన గురించి ఎవరు చెప్పారు ఈమెకి? భూస్థాపన గురించి ఆయన దేహాన్ని ఆమె ఎట్లా అభిషేకించింది? ఇది సంథింగ్ మానవ జ్ఞానానికి అర్థం కాదు. ఈమె ఎవ్వరు చేయలేని కార్యం చేసింది. ఎవ్వరు, ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద ఎవ్వరు గణపరచనంతగా ప్రభువుని కనపరిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా గొప్ప విషయం. ప్రభువుని చాలా ఉన్నతమైన రీతితో ఆమె ప్రభువుని కనపరిచింది. షీ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఉమెన్. ఆ విలువైన అత్తరు. నేను మీతో చెప్పిన, మీరు మీ జీవితములో విలువైన దానిని ప్రభువుకి ఇవ్వగలరా? మీ జీవితంలో విలువైనది ప్రభువుకి ఇచ్చి ఆయన గణపరచగలరా? కెన్ యూ హానర్ ద లార్డ్? నేను మీతో చెప్పిన, మన ఇంటిలో కానీ మన జీవితంలో కానీ విలువైంది మనకే ఉంచుకుంటాం. విలువైన వస్తువులు కానీ, విలువైన ఆభరణాలు కానీ, విలువైనది ఏదైనా ఉంటే విల్ కీప్ ఫర్ అస్ సెల్ఫ్, మన సొంతం కోసం ఉంచుకుంటాం. కెన్ వి గివ్ ఇట్ టు గాడ్? నీ విలువైనది ఇవ్వగలవా? ఈమె అత్తరు పోసిన ఆమెకి వివాహం కాలేదట. యూదా కన్యకలకి ఒక అలవాటు ఉంది. అదేంటంటే వారి వివాహం కొరకు
అత్తరును దాచిపెట్టుకుంటారంట, డబ్బులన్నీ పోగు చేసి. అది చాలా విలువంట. ఒక సాధారణమైన కార్మికుడు సంవత్సరం అంతా పనిచేస్తే వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో అంత ఖరీదట. సపోజ్ నేను అట్లా అంటాను, నెలకి ఒక యావరేజ్ వర్కర్కి జీతం ఎంత ఉంటుంది చెప్పండి? ఈ రోజుల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లా అంటాను, ఒక 10,000 రూపాయలు అనుకోండి మంత్లీ శాలరీ. సంవత్సరానికి ఎంత? 12,000 రూపాయలు. అంత ఖరీదైన అత్తరు 1 year వేజెస్ అన్నమాట. అది పోస్తుంటే ఇస్కరియోతు కోపం వచ్చిందంట. ఈ అత్తరు ఎందుకు, వై డు యు వేస్ట్ దిస్ వన్ అనేసాడు. అంటే మిగిలిన వాళ్ళందరికీ ఎట్లా కనపడిందంటే ఆమె వేస్ట్ చేస్తుంది. ఇక్కడ నాకు కడుపు మండిపోద్ది. నీ సొంతగా ఖర్చు పెట్టుకుంటే వేస్ట్ కాదా? ప్రభు ఖర్చు పెడితే వేస్టా? డూ యూ థింక్ ఇట్ ఈస్ వేస్ట్? చాలామంది ప్రభువుకి కానుకిస్తే వేస్ట్, ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటే వేస్ట్ అని ఆలోచిస్తారు కదా. ప్రభువుకి ఇస్తే అది వ్యర్థం అనుకుంటారు కదా. దట్ ఈస్ వెరీ వెరీ సీరియస్. నువ్వు ప్రభువుకు సమర్పించుకున్నది ఏది వేస్ట్ కాదు. వాట్ ఎవర్ యూ సాక్రిఫైస్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ వేస్ట్. నీ సొంత దానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటావు, ప్రభుకి ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇవ్వటానికి 24 సార్లు ఆలోచిస్తాం కదా. ఓ, ప్రభుకి శ్రేష్టమైంది ఇవ్వగలవా? ఇది కూడా నిన్నే జరిగింది. అది ఒక కోణంలో నేను అది అట్లా ఉంచేస్తాను. అది మళ్ళీ ఈ రోజుకు వస్తాను. ఈరోజు 3 పనులు ప్రభు చేశాడు. మొదటి పని ఆయన ఏం చేశాడంటే అంజూరపు చెట్టును శపించాడు. హీ కర్స్డ్ ద ఫిగ్ ట్రీ. ఈరోజు ప్రభువు చేసినటువంటి పని ఏంటంటే మొదటిది అంజూరపు చెట్టును శపించాడు. దెన్ రెండవది దేవాలయమును రెండవసారి శుద్ధీకరించాడు. పరిచర్య ప్రారంభములో ఒకసారి ప్రభువు దేవాలయాన్ని క్లీన్ చేశాడు. ఇది రెండవసారి, సెకండ్ టైం ప్రభువు ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించాడు. రెండవసారి, సెకండ్ టైం ప్రభువు దేవాలయాన్ని శుద్ధీకరించాడు ఈరోజు. దెన్ మూడవది ఈరోజు ఏం చేశాడంటే ఇట్ ఈస్ దిస్ ఇస్ థర్డ్ థింగ్. ఆయన ఏం చేశాడు ఈరోజు ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. దెన్ ఇది కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను. మార్తల ఇంటిలో భోజనం చేశారు. అది కూడా అది నిన్నటి దినాన్నే అది జరిగిందనే అభిప్రాయం అని చెప్పాను. ఓకే, అది విషయం. సో ఈరోజు వర్తమానము నేను అంజూరపు చెట్టుని గురించి మీతో చెప్పి, దేవాలయాన్ని గురించి చెప్పి ఐ విల్ కంక్లూడ్. ప్రభు ఉదయాన్నే హీఈస్ కమింగ్ టు జెరూసలేం. నిన్నటి దినాన ఆయన రాజుగా గాడిద పిల్లనెక్కి వచ్చారు.
ఈరోజు ఆయన మామూలుగా ఆయన పాదముల చేత నడిచి వస్తూ ఉన్నాడు. ఈజ్ కమింగ్ టు జెరూసలేం బై వాక్. ఆయన వస్తూ ఉండగా ఆ గాడిద మరి ఎక్కడికి వెళ్ళిందో మొత్తానికి అది వెళ్ళిపోయింది. ప్రభు దాన్ని పంపించేశారు. ఓ దట్స్ వండర్ఫుల్. మత్తయి సువార్త 26వ అధ్యాయము 21వ అధ్యాయం 21వ అధ్యాయం వారు భోజనము చేయుచుండగా 21వ అధ్యాయము 21వ అధ్యాయము 18వ వచనం 21:18. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. ఇది జరిగిన విషయం. ఇది ఈరోజు ఉదయము జరిగిన విషయం అన్నమాట. చరిత్ర యొక్క టైం లైన్ ప్రకారము ఈ రోజున మీరు ఇట్లా రాసుకోండి, క్లియర్గా మీకు చక్కగా రాసుకోండి. ఇక్కడ మీరు ఇలా రాసుకోవచ్చు, ఆకలి కొని ఉన్న యేసు. ద జీసస్ హూ ఈజ్ హంగ్రీ. ఆకలి కొని ఉన్న యేసు. ఇది ఒక విచిత్రమైన విషయం. ప్రభుకి ఆకలైంది. దిస్ ఇస్ వండర్ఫుల్. ఆయన ఆకలి ఏంటి? వాట్ ఈస్ హిజ్ హంగ్రీ? నేను మళ్ళా ఇక్కడ చాలా ఆలోచనలు చెప్తాను. మార్త బ్రేక్ఫాస్ట్ పెట్టలేదా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మాట. మీకు ఇంకొక క్వశ్చన్ చెప్తాను. ఆకలికి శిష్యులకి ఎక్కువ ఉంటుందా ఆకలి? ప్రభువుకి ఎక్కువ. ఆకలి ఎక్కువ ఎవరికి ఉంటుంది? మీరు వాళ్ళే కనుక్కున్నారే. శిష్యులకి ఎక్కువ ఆకలి ఉంటుందని మీకు ఎట్ట తెలుసు? అది జనరల్ ఏనంటారా? అది పెద్ద మర్మమేం కాదంటారా? ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఎక్కువ ఆకలా, మీ అమ్మకి ఎక్కువ ఆకలా? కదా, ఆకలి ఆకలి కదా. మరి ప్రభువుకి ఎందుకు ఆకలి అయింది, వీళ్ళకి ఎందుకు ఆకలి అవ్వలేదు? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఆయన ఆకలి కొనగా, నేను కొంచెం భౌతికంగా ఒక నిమిషం మాట్లాడి ముందుకు వస్తాను. బహుశా మార్త ప్రభుకు వడ్డించిన బ్రేక్ఫాస్ట్ ఆయన దుఃఖంతో ఉండి సరిగా భోజనం సరిగా తీసుకోలేదా అనేది ఒక ప్రశ్న. తర్వాత రెండవ ప్రశ్న, ఆయన ఆకలి ఆత్మ సంబంధమైన ఆకలి. హిజ్ హంగ్రీ ఈజ్ స్పిరిచువల్. ఆయన వచ్చి ఆ అంజూరపు చెట్టు వైపు చూసి ఎత్తుకుతూ ఉంటే శిష్యులకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఈయన ఈ ఫలాల కోసం చూస్తున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. శిష్యులకి మామూలుగానే ఆకలి ఎక్కువ. మీకు గుర్తుకుందా? వాళ్ళు ఒక రోజున పంటశాలలో పడి వెళ్తున్నప్పుడు విశ్రాంతి దినాన శిష్యులకు ఆకలి ఏం చేశారు? ఆ కంకులు తుంచుకొని చేతితో నులుపుకొని అవి తినేశారు కదా. చెప్పకుండానే అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు విమర్శించారు. నీ శిష్యులు చూసావు, విశ్రాంతి నాన్న చేయకూడదు చేశారు అని చెప్పారు కదా. ముందు తినటానికి ఫస్ట్ ఉండేది ఎవరు? శిష్యులే. మరి ఇక్కడ ప్రభువుకి ఎందుకింత ఆకలైంది? చాలా ఆకలైంది. తర్వాత ఆకలితో అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు.
అంటే ప్రభువుకి ఇక్కడ చాలా బైబిల్ స్కాలర్స్ ఆలోచించే చాలా ప్రశ్నలు చెప్తాను. ప్రభుకి అంతా తెలుసు కదా, దానికి మీద ఫలాలు ఉంటాయో లేవో ఆయన ముందుగానే చెప్పగలడు కదా. మరి వచ్చి ఎతుకుతున్నాడు ఎందుకని అంటే దీని అర్థం ఏంటంటే చెప్తాను వినండి. అంటే ఈ చెట్టు ప్రభువుని కూడా మోసం చేసింది. అంటే ఫలాలు ఉన్నట్లుగా ఇది ఏం చేస్తుంది, కనపడుతుంది. ఇట్లా రాసుకోండి, ఇది వేషధారణ చెట్టు. సో ఇట్ ఈస్ అపీరింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఫ్రూట్స్. ఫలాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. దానికి చాలా ఆకులు ఉన్నాయి. అంజూరపు చెట్టు యొక్క విశిష్టత ఏంటి అంటే ఆకులంటూ ఉంటే డెఫినెట్గా ఫలాలు ఉండాల్సిందే. ఎందుకంటే ప్రతి ఆకుకి క్రింద అంజూరపు అడలు ఉండాలి. అయితే దీనికి ఆకులు చాలా వచ్చినాయి కానీ దీనికి ఏమి రాలా, ఫలాలు రాలా. ఆకులు అన్నప్పుడు ఆకులు దేనికి గుర్తుగా ఉందంటే ఆచారాలకు గుర్తుగా ఉంది ఆకులు. ఈరోజున క్రైస్తవ లోకం ఏమైందంటే ఆచారాలు, అలవాట్లు చాలా మంచిగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి, కానీ ఆత్మీయత మాత్రం అస్సలు లేదు, కనుమరుగైపోయింది. అంటే చక్కగా భక్తి మర్యాదలు బాహ్యంగా చక్కగా కనపడుతున్నావు, కానీ అంతరంగము సరైనదిగా లేదు. ఆత్మీయ జీవితంలో ఫలించే జీవితం లేదు. ఈ అంజూరపు చెట్టుని ఇట్లా మీరు ఆలోచించేయండి. ప్రభువునే మోసం చేసిన అంజూరపు చెట్టు, ప్రభువుని డిసప్పాయింట్ చేసిన అంజూరపు చెట్టు, ఇది వేషధారణ అయిన చెట్టు. నేను కొంచెం ఏడుస్తూ చెప్పొచ్చా? చూడండి, ఈ రోజున చాలామంది ప్రభు పిల్లలు ఈ చెట్టులాగా ఉన్నారేమో. ఆకులు ఉన్నాయి, పైన అంతా అడావుడి ఉంది, ఎంతో మంచి విశ్వాసిలాగా కనపడుతూ ఉన్నావు, చాలా మంచి వ్యక్తిగా కనపడుతున్నావు, కానీ ప్రభు నీ దగ్గరికి వచ్చి వెతికితే నీ దగ్గర ఏమీ లేదు. ప్రభువుని సంతోషపరిచే ఫలాలు లేవు. ప్రభువుని ఆనందపరిచేటువంటి ఆ ఆత్మ ఫలాలు లేవు. ప్రభువుని ఆనందింపచేసేటువంటి మధురమైన ఫలాలు లేవు. అంటే నువ్వేం చేస్తున్నావు? ప్రభువుని నిరుత్సాహపరుస్తున్నావు, ప్రభువుని డిసప్పాయింట్ చేస్తున్నావు. ప్రభువుని నువ్వేం చేస్తున్నావు తెలుసా? మోసం చేసే వ్యక్తిగా ఉన్నావు. దేవుని వాక్యంలో 3 రకాలైన ఫలాలు మీతో చెప్తాను చూడండి. 3 kinds ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్ఫుల్ లైఫ్లో. మొదటి రకమైన ఫలము నేను నిన్న ఆదివారం చెప్పాను కదా, మత్తయి సువార్త 3:7లో మారు మనసుకు తగిన ఫలము. అది ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్, మారు మనసుకు తగిన ఫలము. మత్తయి 3:7లో చూడండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందువచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించు. మొదటి ఫలము మారు మనసుకు తగిన ఫలము, మొదటి ఫలము. రెండవ ఫలము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, 5 లేక 5:10 చదవండి. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా.
అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. 9వ వచనం చదువమ్మా. వెలుగు ఫలమేదనగా, వెలుగు ఫలము సమస్త విధములైన 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. మొదటిది మారు మనసు తగిన ఫలము, 2 వెలుగు ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ లైట్. వెలుగు ఫలం ఏంటంటే మంచితనము, తర్వాత నీతి, సత్యమను వాటిలో సత్యం, కనబడుచున్నది. అది వెలుగు ఫలము. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఓకే, కొలసీకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో చూడండి. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారవుటకు మనలను పాత్రనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలు. 11వ వచనంలో మధ్య భాగం చూద్దాం. మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో, నీతి ఫలము, 3వది నీతి ఫలము, మొదటిది మారు మనసుకు తగిన ఫలము, 2 వెలుగు ఫలము, 3 నీతి ఫలము. దెన్ నాలుగవది గలతీ 5 ఆత్మ ఫలము, 22వ వచనం. గలతీ ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలము, ద 4 kinds ఆఫ్ ఫ్రూట్స్. మొదటిది మారు మనసుకు తగిన ఫలము, 2 వెలుగు ఫలము, 3 నీతి ఫలము, 4 ఆత్మ ఫలము. ఈ ఫలాలు నీవు ఫలించాలి. ఈ ఫలాలు నువ్వు ఫలించి మీ ప్రభువుని సంతోషపరచాలి. ఇది ఆత్మీయ జీవితంలో చాలా ఉన్నతమైన విషయం. రక్షించబడిన తర్వాత మారు మనసుకు తగిన ఫలము, ప్రభుతో సహవాసం ద్వారా కలిగే అనుభవం వెలుగు ఫలము, ఆయన వాక్యమునకు విధేయులగుట ద్వారా, ఆయన కట్టడలకు లోబట్టు ద్వారా కలిగే ఫలము నీతి ఫలము, ఆయన ఆత్మతో నింపబడుట ద్వారా కలిగే ఫలము ఆత్మ ఫలము. ఈ ఫలము నీ జీవితంలో కలిగి ఉందా? ఈ ఫలముతో నీవు ప్రభువుని సంతోషపరుచున్నావా? డూ యు హ్యావ్ ఫ్రూట్ఫుల్ లైఫ్? ఫలించే జీవితం ఉందా? ఈ రోజున ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో. ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజూరపు చెట్టు దగ్గర ఫలములు లేవు. ఫలములు లేని అనుభవం చాలాసార్లు వాక్యములో కనపడుతుంది. యెషయా 5లో చూస్తే ఆయన ఫలములు వెదుకుచూ ద్రాక్ష తోటలోనికి వచ్చాడు. అయితే ఆ ద్రాక్ష తోటలో ఫలములు లేవు, ఉన్నాయి కానీ కారు ద్రాక్షలు ఫలించింది ఆ తోట. అది మొదటి భయంకరమైన విషయము. తర్వాత రెండవది మత్తయి 3 ప్రకారం అక్కడ పరిసయ్యుల్లో ఫలములు ఉన్నాయి కానీ అవి చేదు ఫలాలు, పనికిరాని ఫలాలు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు ఏం చేయబడుతుంది? నరకబడుతుంది. ఇక్కడ ఈ చెట్టుకి అసలే ఫలము లేదు. ఈ రోజున కొంచెం ఈ చివరి ప్రభు శిలువకు వెళ్ళే ఈ చివరి దినాలలో
మనం కొంచెము దుఃఖంతో మనల్ని మనం పరీక్షించుకుందాం. నీవు నీ ఫలములతో ప్రశ్న అడిగినా నేను నీ పరిశుద్ధ జీవితం ద్వారా ప్రభువుని సంతోషపరిచే ఫలం నీ దగ్గర ఉందా? నీ పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఆ వెలుగు ఫలాలు నీ దగ్గర ఉన్నాయా? నీతి ఫలం నీ దగ్గర ఉందా? నీతి ఫలాలు నీ యొద్ద ఉన్నాయా? నీవు ప్రభువుకి ఫలం తీసుకొని వస్తే ఆయనకి ఎంత ఆనందమో కదా. ప్రభువా, నీ కొరకు జీవించాను, నా కష్టంలో కానుక నీకు ఇస్తున్నానయ్యా. హౌ ఫీల్స్ హ్యాపీ. నీవు ఆ మాధుర్యమైన ఫలాలు, ప్రభువా, ఒక ఆత్మను మీ వద్దకు తీసుకొచ్చాను, ఆయనకి ఎంత ఆనందం. కెన్ యూ గివ్ అ ఫ్రూట్? ఆ ఫలాలతో ఆయనను సంతోషపరచగలవా? నేను కొంచెం టైం తీసుకుంటాను. నన్ను విపరీతంగా ఆనందింపచేసిన మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం. కానా నిన్న నేను మీతో చెప్పాను, యోర్దాను నది దగ్గర సున్నతి పొందిన తర్వాత, ఆ సున్నతి పొందిన తర్వాత అక్కడ గిల్గాలు అనుభవం అంటే ఐగుప్తు అవమానం దొరికిపోద్ది. ఆ అవమానం దొరికిపోయిన మరుసటి రోజు నుంచి వాళ్ళు ఏం చేయాలంటే ఆ దేశపు యొక్క ఆహారాన్ని భుజిస్తారు. అప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశం నుండి వచ్చిన తర్వాత కానాన్ దేశంలో పంట పండించి ఆ పంట ఫలాలు మొదటి గంపను తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టాలి. పెట్టి ఆ ఇశ్రాయేలీయుడు ఏం చెప్పాలంటే ఆ గంపను దేవుని ఎదుట పెట్టి, నేను అరామీయుడను, నా తండ్రి అరామ దేశస్థుడు, నేను నా దేవునికి నేను బిడ్డనయ్యాను, దేవుడు నన్ను యాక్సెప్ట్ చేశాడు, ఇప్పుడు నేను దేవుని మందిరానికి వచ్చాను, ఈ పంటలో ఈ దేశంలో పండిన కొత్త పంటను దేవా నీ దగ్గరికి తెస్తున్నానని చెప్పాలి. చెప్పినప్పుడు యాజకుడు ఆ గంపను తీసుకొని ఆశీర్వదిస్తాడట. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము. ఇరవై 26వ అధ్యాయము చూడండి. 26వ అధ్యాయము మొదటి నుంచి చదివితే బాగుంటుంది. మొదటి నుంచి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించుచున్నప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి, ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనిచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమును ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. ఏం చెప్పాలంటే, మా డాడీ నశించుచున్న అరామీ దేశస్థుడు అంటే ఆ తండ్రి ఎవరంటే అబ్రహామే. అరామి అంటే సిరియనుడు, నది అవతల సిరియాలో ఉన్నాడు. అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైన నదీనగు జనమాయును. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.
అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తుల నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమునకు మనకిచ్చెను. ఆ, మీరు బాగా వినండి. నాకు బాగా గుర్తుంది. అది రాత్రి 1 గంట. నేను రాత్రి 12 గంటలకు సివిల్ ఫ్యాక్టరీలో డ్యూటీ దిగి పెజ్జన్పేటలో ఇంటికి వెళ్ళాను. ఆ నైట్ నేను చదువుకున్న వాక్య భాగం ఇది. 2 o'clock 3 o'clock నిద్ర పట్ల నా హృదయం ఎంత ఓవర్ఫ్లో అయిందో. ఇది చదువుతూ చార్లెస్ హెన్రీ మెకంటోష్ రాసిన నోట్స్ చదువుతున్నాను. ఆయన ఏమని చెప్పాడంటే, చెప్తాను వినండి. కెన్ యూ బ్రింగ్ గంప తీసుకొస్తావా? గంప తీసుకురా జోయల్, గో. ఆ గంప దేవుని మందిరంలో పెట్టి ఏం చెప్పాలంటే, దేవా, ఈ గంపలో ఫలాలు ఐగుప్తు ఫలాలు కావు, పాత జీవితానికి సంబంధించిన ఫలాలు కావు. మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి, మీ గంపలో మారు మనసుకు పొందక ముందున్న ఫలాలు ఉన్నాయా, లేకపోతే మారు మనసు పొందిన తర్వాత ఉన్న ఫలాలు ఉన్నాయా? మాట్లాడుతులా. మీకు అర్థమైందా? మారు మనసు పొందకముందు బ్రహ్మాండంగా పోట్లాడేవాళ్ళు అనుకోండి, దాంట్లో మీరు ఒలింపిక్ ప్రైజులు కొట్టారనుకోండి. మారు మనసు పొందకముందు మీరు సాంస్క్రిట్ బాగా వచ్చనుకోండి. ఇప్పుడు కూడా మీరు అట్లాగే ఉన్నారా? ఐగుప్తు ఫలాలు ఉన్నాయా, కానాను ఫలాలు ఉన్నాయా మీ దగ్గర? మీకు వినపడిందా? ఆ గంప పెట్టి ఏజకుడితో ఏం చెప్పాలంటే, కమాన్, ఇంకో స్టూల్ ఏది? ఇస్ దర్ ఎనీ అనదర్ స్టూల్? ప్లాస్టిక్ స్టూల్ తీసుకురా. ఓకే, తీసుకురా. నేను వంగలేను కింద పెట్టే పని, కానీ ఓకే, లోపల కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, తీసుకురా. ఈ గంప దేవుని సన్నిధిలో పెట్టాలి. గాడ్ ఈ గంపలో ఫలాలు తెచ్చానయ్యా, ఇవి ఐగుప్తు నుంచి తెచ్చిన ఫ్రూట్స్ కావు, ఐగుప్తు నుంచి తెచ్చిన శాపగ్రస్తమైనవి. దే ఆర్ నాట్ ఐగుప్తు ఫ్రూట్స్ కాదు, కానాను దేశము అనగా నువ్వు మాకు స్వాస్థ్యంగా ఇచ్చావు చూడు, ఆ దేశపు ఫలం. థ్యాంక్ యూ మిస్టర్ జోయల్. ఆత్మఫలాలు, గుడ్. నీటి ఫలము, వెలుగు ఫలం తెచ్చానయ్యా. మా నాన్న సిరియా దేశస్థుడు, అరామీయుడు. మేము నది అవతల, మా నాన్న విగ్రహారాధికుడు. అయితే మేము ఇప్పుడు జీవం గల దేవుని బిడ్డలమయ్యాము, నీ బిడ్డలమయ్యామయ్యా. ఇక ఐగుప్తు ఫలాలు మా దగ్గర లేవయ్యా. మా దగ్గర ఉన్న ఫలాలన్నీ ఏంటి? కానాను అనగా నూతన స్వాస్థ్యములో మీరు ఇచ్చిన ఫలాలయ్యా. మీరు అబద్ధం ఆడుకుని చెప్పండి, మీ దగ్గర ఏ ఫలాలు ఉన్నాయి? హలో బ్రదర్స్, మీ దగ్గర ఐగుప్తు ఫలాలు ఉన్నాయేమో కదా. ఇంకా పోట్లాట పోలేదేమో, ఇంకా సీరియల్ పోలేదేమో, ఇంకా పాత జీవితానికి సంబంధించిన ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే ఆయన నిన్ను యాక్సెప్ట్ చేయడు. యాజకుడి దగ్గరికి వెళ్ళి, దేవా, నీవు ఇచ్చిన భూమిలో పండించిన ఫలాలయ్యా ఇవి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నా యొక్క నూతన జీవితానికి సంబంధించిన ఫలాలయ్యా, పాత జీవితానికి సంబంధించిన ఫలాలు కాదయ్యా. ఇట్స్ మై న్యూ. అప్పుడు యాజకుడు గంపను తీసుకొని ఏం చేస్తాడంటే,
ఆ యూదుడిని బ్లెస్ చేసి పంపిస్తాడు. దాట్స్ వండర్ఫుల్, దాట్స్ వండర్ఫుల్, దాట్ ఈస్ వండర్ఫుల్. ఆ గంపలో ఫలం పెడతారు, కంటిన్యూ చేయి తల్లి. కాబట్టి యెహోవా, నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. మీరు ఈ కానాను దేశపు పంట అనగా నూతన జీవితం ద్వారా వచ్చిన ఫలాలు మీరు విల్ బ్రింగ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఫలము వెదక వచ్చాను, ఫలము కానలేదు, ఫలము నీయలేవా అంజూరమా. ఫలము వెదక వచ్చాను, ఫలము కానలేదు, ఫలము నీయలేవా అంజూరమా. నేనెంతో కాలం వేచియున్నాను, ఈ ఏడు కూడా గడచిపోయేను. నేనెంతో కాలం వేచియున్నాను, ఈ ఏడు కూడా గడచిపోయేను. కృపాకాలమంతా వృధా చేయకు, ఫలమునిస్తూ జీవిస్తావా అంజూరమా. కృపాకాలమంతా వృధా చేయకు, ఫలమునిస్తూ జీవిస్తావా అంజూరమా. ఫలము వెదక వచ్చాను, ఫలము కానలేదు, ఫలము నీయలేవా అంజూరమా.